ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా నాన్న గగన్, ఇంకా ఆఫీస్కి రెడీ అవ్వలేదేంటి? మా అమ్మకి ఆరోగ్యం బాగలేకపోతే నేను ఆఫీస్కి ఎందుకు వెళ్తానమ్మా? కూర్చో, జ్యూస్ తాగు. నేను బాగానే ఉన్నాను కదరా, పర్లేదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నేను ఆఫీస్కి వెళ్ళాలంటే మా అమ్మ చిరునవ్వు నాకు తోడుండాలి. అది రానంది, అందుకే నేను వెళ్ళనన్నాను. తల్లిని కూతుర్లా చూసుకునే నీలాంటి కొడుకుంటే ఏ తల్లైనా చావు బతుకుల మధ్యున్నా చిరునవ్వులు చిందిస్తూనే ఉంటుంది. అమ్మా, ఆ మాటలన్నీ ఎందుకమ్మా? కొంచెం జ్యూస్ తాగు. తాగమ్మా. ఏంటమ్మా కొంచెమే తాగావు? పోనీ ఫ్రూట్స్ ఏమైనా తీసుకురావాలా? గగన్, కూర్చో. గగన్, నువ్వు చూపించే ప్రేమకి మాటలు రావడం లేదు. నువ్వు కన్న తల్లినే ఇంత బాగా చూసుకుంటున్నావంటే వచ్చేవాళ్ళని ఇంకెంత బాగా చూసుకుంటావో. అమ్మా, వచ్చేవాళ్ళ? వాళ్ళెవరమ్మా? అమ్మా నమస్కారం. బాబు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. అలాగేనమ్మా. ఎవరమ్మా? బాబు, నన్ను గుర్తుపట్టలేదా? ది గ్రేట్ సెంటిమెంట్ శాస్త్రి అని బాగా ఫేమస్. విషయం ఏంటో చెప్పండి. అమ్మా, పాలకొల్లు పంకజం అని 10 ఎకరాల పొద్దుతిరుగుడు పొలం, 25 ఎకరాల మాగాని, బాగా నరసరావుపేట నరసింహరావు కూతురు నర్తమణి అని మణికొండలో 30 అంతస్తుల బిల్డింగు. అమ్మా, శాస్త్రి గారు అన్నాడు, జనాభా లెక్కలు చెప్తున్నాడేంటి? జనాభా లెక్కలు కాదు బాబు, జన్మలు కలుపుకునే లెక్కలు. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? అలాగే. పెళ్లి సంబంధం మా చెల్లికి సంబంధం చూడాల్సిన అవసరం లేదు. మంచి సంబంధం మేమే చూసుకుంటాం. సంబంధం మీ చెల్లికి కాదు బాబు, మరి తమరికే. నాకా? అవును బాబు, మీకే. అమ్మగారు ఒక మంచి అమ్మాయిని చూడమని చెప్పారు. ఏం అవసరం లేదు, మీరు వెళ్ళండి. అదేంటి బాబు అలా అంటారు? మీకు పెళ్ళిడు రాలేదు అనుకుంటున్నారా, లేదా మీరు చిన్న పిల్లాడు అనుకుంటున్నారా? అయినా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి బాబు. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా దేనికి పనికిరారంటారు. నాకు పెళ్ళేంటమ్మా? అదేంటి బాబు, పెళ్లి చేసుకోరా? మీ అమ్మగారికి ఎప్పుడెప్పుడు తమ కోడల్ని చూడాలా అని తొందరగా ఉంది. పెళ్ళంటే 2 జీవితాలు కాదు, ఇద్దరి నమ్మకం, ఒక్కటే జీవితం. ఇద్దరు ఒకటి కావాలంటే మనుషులు కలవటం కాదు, వాళ్ళ మనసులు కలవాలి. అలా కలవలేనప్పుడు ఆ పెళ్లికి అర్థం ఉండదు, అందులో ఆనందం ఉండదు. ఆ నమ్మకం నాకు ఎవరి మీద లేదు. అయినా ఇప్పుడు నేను పెళ్ళంటూ చేసుకుంటే
అది నీ కోసమే చేసుకుంటాను. నీకు ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయే నాకు భార్య. అమ్మా, భారం మీ మీద ఉంచాడు కాబట్టి చెప్పండమ్మా, తమరికి ఎలాంటి కోడలు కావాలి? ఆస్తి అంతస్తు లేకపోయినా చక్కగా ఉంటే చాలు. కల్మషం తెలియని పెద్ద కళ్ళు, పెదవుల మీద చెరగని చిరునవ్వులు, నడుం కిందకి వేలాడే చెడతో మీరొక్కరే అంకుల్ గురించి ఆలోచిస్తూ ఉంటే నేను పట్టించుకునేదాన్ని కాదా ఆంటీ? మీ ఇద్దరి మనసుల్లో ఇప్పటికీ ప్రేమ ఉంది. మీ ఇద్దరిని ఒకటి చేయాలన్నదే నా ఆశ. తన కోసం కాకుండా నలుగురి గురించి ఆలోచించే మంచితనం ఉండాలి. ఎదుటి వాళ్ళకి కష్టం అంటే ఆ కష్టం తన కష్టంగా భావించే మంచి గుణం ఉండాలి. ఎవరు చూసినా ఆడపిల్లంటే ఇలా ఉండాలి అనుకోవాలి. అమ్మా, ఒక్క మాటలో చెప్పాలంటే నడిచే దేవత లాంటి అమ్మాయి కావాలి అంటారు. అవును, నా ఇంట్లో నడిచే మహాలక్ష్మి కావాలి. నా బిడ్డని ప్రేమగా చూసుకోవాలి. కష్టాల్లో పెరిగిన నా బిడ్డకి జీవితాంతం సంతోషాన్నిచ్చే అమ్మాయి అయ్యుండాలి. అలాంటి అమ్మాయిని చూడండి. మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉండాలంటే ఆ అమ్మాయిని ఏ పల్లెటూరు నుంచో తీసుకురావాలి. అక్కడి నుంచే తీసుకురండి. ఎక్కడి నుంచొచ్చినా నేను చెప్పినట్టుంటే నాకు చాలు. అప్పుడు వీడు సంతోషంగా ఉంటాడు. వీణ్ణి చూసుకుంటూ నేను సంతోషంగా ఉంటాను. నా కొడుకు మనసు తెరిచి చూస్తే ఈ గుణాలన్నీ కలగలిపిన అమ్మాయి వాడి కళ్ళకి తప్పకుండా కనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.